వారి యొక్క జీవన విధానమే దైవ మార్గం. మనకి ఈ విద్యార్థుల నుంచి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఆయన తల్లిదండ్రుల యొక్క మార్గానుసారమే జీవించి ఆ యొక్క కథరూపంలో మనకు బోధించారు. ఈ రోజు దైవాన్ని ఒక రూపంగానే చూస్తున్నామే తప్ప ఆ మార్గాన్ని జీవించలేకపోతుంది. అందుకే మనకు సృష్టికి మూలం ఓంకారం. అందరూ కలిసి 3 సార్లు ఒకే కంఠధ్వనితోటి చేద్దాం. చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు బయటకు వచ్చేసి విశ్వ ప్రాణ శక్తితో అనుసంధానం అవుతాం. ఓంకారం అనే నాదం. అందుకని ఏ పూజ చేసినా ముందు ఓంకారంతో మొదలెడతాం. అందుకని అందరం గురుప్రార్థన చేసుకుని ఓంకారం అనే నామాన్ని ఉచ్చరిస్తాం. ఓం రామ్ గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం హం సర్వాంతర్యామినే సద్గురుభ్యో నమః. ఓం హం ఆత్మగురు దత్త పాదానంద అంతర్యామినే నమః. హిమాలయ యోగులకు విశ్వాత్మ స్వరూపులకు హృదయపూర్వక శతకోటి వందనాలు. అందరూ ఓంకారం చేద్దామా? శ్వాసని నాభి నిండా తీసుకోండి, అంటే పొట్ట నిండా తీసుకోండి. పొట్ట నిండా శ్వాస తీసుకోండి. ఓంకారం చెప్తాం. మళ్ళీ శ్వాస నాభి నిండా తీసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ఓంకారం చేద్దాం. ఓంకారం ఏమో 1 సెకండ్ వచ్చిందంటే ఓంకారం ఏమో 2 సెకండ్లు. అంటే ఓంకారం 1 నిమిషం చేస్తే ఓంకారం ఏమో 2 నిమిషాలు చేయాలి. అది చేయడం వల్ల ఏంటంటే ఓంకారం పలికేటప్పుడు మన నాభిలో ఉన్న, అలాగే మన కంఠంలో ఉన్న, ఈ శరీర అవయవాల్లో ఉన్న చెడు శక్తి అంతా ఓ అన్నప్పుడు తల ద్వారా చెడు ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఓంకారం పలికేటప్పుడేమో మన అన్ని రంధ్రాల నుంచి 72,000, అంటే మనిషికి ప్రతి ఒక్కరికి 72,000 నాడులు ఉంటాయి. ప్రతి రోగము ఒక నాడి. ఆ నాడుల్లో ఉన్న చెడు శక్తులు బయట నుంచి విన్నవి, చూసినవి, మాట్లాడినవి అన్ని మన మస్తిష్కంలో భద్రపరిచి ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు శుద్ధి చేసుకోవడం వల్ల మనం ప్రశాంత స్థితిని, అలాగే మనం ఎంతో బయట నుంచి విశ్వప్రాణ శక్తిని తీసుకుని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రతి పనిని దైవంగా చేయగలుగుతాము. ప్రేమని దైవంగా ఉండగలుగుతాము. అందుకే ఓంకారం చేయాలి. మన లోపల ఉన్న చెడు శక్తిని వదిలేసాం కాబట్టి ఇప్పుడు విశ్వప్రాణ శక్తిలో ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ధ్యానం చేద్దాం. అంటే లోపల ఓంకారాన్ని గమనిస్తా చేద్దాం. బయటికి చేసాం మన నోటి ద్వారా. ఇప్పుడు లోపల మనసుతో చేద్దాం. అందరూ 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు తెస్తాం. ఏ రోజు శరీరాన్ని వదులుతున్నాం, పుడుతున్నాం. ఎప్పుడు గాఢ నిద్రలో మనకు తెలియని స్థితిలో శరీరాన్ని వదిలేస్తున్నాం. అప్పుడు ఈ శరీరం ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఆ శక్తి మన సంస్కారం నుంచి తీసుకుంటున్నాం. ఆ గాఢ నిద్రలో ఆ శక్తితోటే మనం మరుసటి రోజు పని చేయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. మనం ఒక రోజు ఆహారం తినకపోయినా ఉండగలం. ఒక గంట మంచినీళ్ళు తాకపోయినా ఉండగలం. 1 సెకండ్ శ్వాస పెంచకుండా ఉండగలం.
అంటే ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది? సృష్టి అంతా వాయువు అనేది లేకపోతే ఈ శరీరంలో శ్వాస అనేది నడవదు. అంత శ్వాసతో ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం గాఢ నిద్రలో ఆ శ్వాస వాయువు రూపంలో శరీరాన్ని 72 అంటే ఈ శరీరం నాడి మంటలు అందుకని ఒక రోజు తిండి లేకపోయినా, ఒక రోజు 1 గంట తాగకపోయినా ఉండగలరు. కానీ ఒక రోజు నిద్ర లేకపోతే మనిషి ఏ రోజు మరుసటి రోజు ఏ పని చేయలేడు. అంటే ఆ నిద్రలో విశ్వప్రాణ శక్తిని తీసుకుంటున్నాం. మన లోపల జరిగే శ్వాసని గమనించకుండా మన శరీరాన్ని అంటే ప్రతిదాన్ని మనం రోజు మంచినీరు తాగుతున్నాం, అంటే ప్రిపేర్ చేసుకుని మంచినీరు తాగుతున్నాము. అలాగే వాయువు దానికి మొక్కలు పెంచుకుంటున్నాం, అంటే వాతావరణ కాలుష్యం చేస్తుంది మనమే, ఎవరు చేయలేదు. రోజు ఉదయాన్నే లెగిసి యోగా చేస్తే 72,000 నాడులు మన ఆధీనంలో ఉంటాయి. ప్రాణాయామం చేస్తే మన లోపల అంటే ఉదయం లెగిసిన కానీ సాయంత్రం వరకు కూడా బయట ఉన్న చూసినవి విన్నవి అన్నీ ఈ మెదడులో భద్రపరిచి ఉంటాయి. అవి ఏ రోజుకో రోజు అన్నం తెప్పాలని పాల తెప్పాలని ఇల్లుని ఎలా శుద్ధి చేసుకుంటున్నామో మన నాడీ మండల వ్యవస్థను కూడా అలా శుద్ధి చేసుకోవాలి ప్రాణాయామంతో. ఆ తర్వాత మంత్ర జపం చేయడం వల్ల మన లోపల ఉన్న జీవ కణాలు ఉద్దీపన జరుగుతాయి. అందుకే పూజ అనేది అందుకనే పెట్టారు. రోజువారీ క్రమంలోని పనిలోనే నిమగ్నమైపోతున్నాము. పంటకు వచ్చిన రోజైనా కొద్దిసేపు ఈ ఒత్తిళ్ళన్నీ వదిలేసి ఆ దైవం మీద నిగ్రహం కలిగి ఉంటాము, మనసుని పక్కన పడేస్తామని పూజను పెట్టారు. ఆ పూజ నిరంతరము పనిని మనకి ఎప్పటి వరకు మన చిన్నతనంలో 15 ఏళ్ళ వరకు ఏ పూజ చేసాము? మన పనిని చదువుని పూజగా చేసాము. ఇప్పుడు దైవాన్ని కొలుస్తున్నాం. దైవాన్ని కొలవడం కాదు, వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి. ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం వారిలాగా ఆనందంగా ఆరోగ్యంగా ప్రతి పనిని కూడా ఎంతో యోగ్యవంతంగా చేయగలుగుతాం. అంతటి యోగం మనుషులు వాళ్ళు మనలాగా మనుషులే. కాకపోతే వారు సనాతన ధర్మాన్ని అంటే గురువు యొక్క మాటని వేదంగా తీసుకున్నారు. వారు నిరంతరం ఆనందంగా ఆరోగ్యం. గురువు అంటే ఎవరు? తల్లిదండ్రులు గురువులే, విద్య నేర్పేవారు గురువులే, చుట్టూ ఉన్న సమాజంలో మనకు మంచి నేర్పేవారు గురువులే. గురువు అనేవాడు ఒక రూపానికి నామానికి పరిమితం కాదు. దైవము అనేది కొలిచేది కాదు, మార్గాన్ని అనుసరించేది దైవం. ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం ఎప్పుడూ కూడా ఈ బయట సమాజ ఒత్తిడికి లోనవ్వకుండా వాళ్ళలాగా జీవించి తరించగలుగుతాం. అంత యోగం మానవుడికి ఉంది. కానీ మానవుడు ఈరోజు ఒత్తిళ్లతో కూడుకుపోయిన శరీరాన్ని 30 ఏళ్ళ నుంచి అనారోగ్యం పాలైపోతున్నారు. దైవాన్ని పూజిస్తున్నారే తప్ప ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు, తనను తాను తెలుసుకోలేకపోతున్నారు. అసలు మన అందరిలో బయట ఉన్న పంచభూతాలు మనలో ఉంటాయి. పంచభూతాలు లేకుండా ఈ శరీరం ఉందా? ఆహారం రూపంలో తింటున్నాం, వాటి రూపంలో వదిలేస్తున్నాం, మంచినీరు రూపంలో తాగుతున్నాం, యూరిన్ రూపంలో చెమట రూపంలో బయటకు వదిలేస్తున్నాం. అలాగే అగ్నిని వేడిని తీయకపోతే చల్లబడిందంటే శవంగా బయట వదిలేస్తున్నారు. ఏదో కావాలి, ఇలా ఉండాలి, ఇది ఉంటేనే మనం ఆనందంగా ఉండాలి ఉంటాము అనుకుంటున్నామే. కానీ అవి వచ్చేసరికి మనం అలా ఆనందం ఎక్కడుంది? మనం డబ్బు సంపాదిస్తున్నాం, వస్తువులు మనల్ని మనం తన కోపమే తన శత్రువు. ఆ కోపాన్ని వ్యక్తం చేయడం వల్ల మనలో జీవకణాన్ని కలిగి ముందు తలనొప్పిగా మొదలవుతుంది. అదే పనిగా ఇంకొక రకమైన ఆలోచన వచ్చిందంటే గుండెలో బరువుగా మొదలవుతుంది. ఆ తర్వాత కడుపులో మంట, ఆ తర్వాత శరీరం అలసటగా తయారయ్యి ఒక రోగం కాదు అన్ని రోగాలు మనమే తెచ్చుకుంటాం. ఆ రోగాల వల్ల మనకి ప్రశాంతత లేకుండా పోతుంది. అలాగే మన సమాజంలో అనుకున్నవి జరగకపోవటం వల్ల ఆనందం లేకుండా పోతుంది. ఇవన్నీ మనకి మనంగానే తెచ్చిపెట్టుకున్నాం. వాటి నుంచి బయటపడటానికే మనం ఏ రోజు యోగా ప్రాణాయామం చేస్తూ వారి యొక్క మార్గాన్ని అంటే వారు ఏదైతే కథల రూపంలో మనం ఊహించారో ఆ మార్గాన్ని అనుసరిస్తే వారిలాగా ఆనందంగా ఉండగలుగుతాం, ఆరోగ్యంగానే ఆ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఉండడానికి ఇలాంటి పూజలు నోములు అయ్యాయి. కానీ మనం మూఢనమ్మకాలు వెళ్ళిపోతున్నాం. ఏదో జరుగుతుంది, ఏదో ఏది రాదు. మనం చేసే దాన ధర్మ సేవ పవిత్రంగా ఉంటే, మన మనసు స్వచ్ఛంగా ఉంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. మనం అడగక్కర్లేదు. కానీ ఆ భగవంతుడి యొక్క మార్గాన్ని అనుసరించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు దివ్యమైన సందేశాన్ని అందించినందుకు. ఇది రోజువారీ
దినచర్యలో చాలా అవసరం. ఎవరైతే మనకి అమ్మగారు ఏదైతే విషయాలు చెప్తున్నారు, నిజంగా మనం అందరం కూడా మన విలువలన్నీ మళ్ళీ మర్చిపోతూ ఉన్నాం. వీఆర్ ఫర్గెటింగ్ అవర్ వాల్యూస్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ రియల్లీ నెసెసరీ how to behave, how to live in a daily life, in a family, in a society, for the country. So these values are really required, and we from the My Chota School really heartfully thankful to Ammagaru, Devi Ammagaru, for letting us know all these important, the topics are related to Sanat. మొక్కలో మనకు మానే వంగరండి. అందుకని మీరు ముందు నడుస్తున్నందుకు అంటే మీ గురించి చెప్పింది మీరు ఎంతో ఆదర్శవంతంగా ఉంటారు. కానీ పిల్లలతో కూడా రోజు ప్రార్థన అంటే స్కూల్ ప్రార్థన అయ్యాక ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఫ్యామిలీలో చిన్నపిల్లలు పూడించి ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసేసుకుంటారు. ఫ్యామిలీలు వచ్చిన అందరి ఫ్యామిలీలో అందరి కుటుంబాల్లో వదిలిపెడుతున్నాయే తప్ప వాళ్ళకి ఏదో అన్ని గారాబంగా అన్ని కొన్ని ఇచ్చేస్తున్నాం చేసేస్తున్నాం. కానీ వాళ్ళు ఎంతో యోగ్యవంతంగా తీర్చిదిద్దలేకపోవచ్చు. కానీ విద్య అనేది ఇక్కడే మాట్లాడుతున్నా. అందుకని ఏ రోజు వీలైనంత సబ్జెక్ట్ చెప్పండి, మీరు చదువు నేర్పండి. కానీ మన దైవం యొక్క కథలు బోధిస్తా ఓంకారం మటుకి ఏ రోజు మాట్లాడుతూ పిల్లలు మీ దగ్గరగా వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళే కొద్ది కూడా మీ గుర్తుంచుకోవాలి. మంచిదండి, ధన్యవాదాలు. మీకు ఈ సమాచారం ఏంటంటే మనము మై చోటా స్కూల్ హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళతో కూడా అసోసియేట్ అయ్యి ఉన్నది. మనం ఇక్కడ శ్రీమద్ భాగవతము పుస్తకంలో ఉన్నవన్నీ 18 ఘట్టాలలో ఉన్న కథల రూపంలో మనము వారి సందేశాలను మనం చెప్తాము. అంతేకాకుండా భగవద్గీత శ్లోకాలను మనం రోజు పారాయణం చేపిస్తాము. అది కాకుండా మనకి రోజు దినచర్యలో ఉపయోగపడే అన్ని శ్లోకాలు కళాకయ వసతి నుంచి తీసుకొని ఓం శాంతి మంత్రం రాత్రి పడుకునే వరకు కూడా మనం చెబుతున్నాము. అదే మాకు కూడా మా ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు టీచర్లు అందరూ కూడా అది పాటిస్తున్నారు. ముందుగా మీరు చెప్పినట్టు ఇంకా బలోపేతంగా మేము పాటిస్తామండి. మా ఉద్దేశము, ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మై చోటా స్కూల్ ఈజ్ టు provide a world-class education by building a great valuable asset to the society. మన దేశానికి, మన సొసైటీకి, మన సమాజానికి, మన కుటుంబానికి పాటుపడే పనికి వచ్చే యువతను తయారు చేయడమే మా లక్ష్యం. ఇదే అండి. ధన్యవాదాలండి. ఒక్క నిమిషం కూర్చోండి. So may I have an applause, please? So ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు సమాజానికి చాలా అవసరం అండి. అదేదో మనం ఇక్కడ వచ్చేసాము, వినేసాము, వెళ్ళిపోవడం అని కాకుండా ఇళ్లలో కొంచెం పాటించడానికి ప్రయత్నం చేయండి. Please try to involve yourself into Sanatana Dharma and try to involve and cultivate the good habits in the kids. తప్ప వారి యొక్క జీవన విధానంలో వారి ఎంత యోగ్యవంతంగా ఆలోచన ఉండేవి, వారి యొక్క జీవన విధానం ఎదుటి వారిని ఎంతలా తీర్చిదిద్దేది. ఆ యొక్క అంటే రామాయణం అందరూ రాశారు, కానీ కథల రూపంలో రాశారు. ఇది కథ కాదు, వారి యొక్క జీవిత విధానం, వాళ్ళ యొక్క భావన. ఆ రోజు ఎంత అంటే రామరాజుని తక్కువగా చూస్తాం, కొంతమంది కైకేయి మాత్రం తక్కువగా చూస్తాం. కాదు, వాళ్ళందరూ ఎంతో పక్షంగా ఉండేవి. ఈ రోజు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళు మంచివాళ్ళు, మనకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు మంచివాళ్ళు. అలా జీవించేస్తున్నారు. ఆ యొక్క ఆలోచన విధానాన్ని అంతటినీ బయట తీసుకొచ్చి ఆనాటి వారిలాగా జీవిస్తేనే మనం మన బిడ్డలు ఆనంద ఆరోగ్యాలతో తరిస్తారని మహాత్ముడు. ఈ రాసిన మహాత్ముడు దాదాపు 36
ఏళ్ళ నుంచి హిమాలయాల్లోనే సాధన చేసి కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చిపోతూ ఉండేవారు. అక్కడ ఉన్న మహాత్ములు నువ్వు ఒక్కడే రాయించారు, ఆనాటి వారి పెట్టగలవని ఆదేశించి రాయించారు. అది మీ ఇద్దరికి అందించాలి. దాంట్లో ఉన్న విలువలని మా స్కూల్లో ప్రతి ఒక్క పిల్లాడికి కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తామండి. దానికి మా టీచర్లే సాక్ష్యం. ఓకే.